సూపర్. యూ ఇడియట్. ఏంటి ఇలా భయపడతావు? భయపెట్టక ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వస్తే నన్ను వదిలేసి స్టిల్ ఫోటోగ్రాఫర్లో ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటే నేనేం చేయాలి? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, కానీ మనం ఎప్పుడు ఇక్కడే ఉండంగా. యు ఆర్ రైట్. ఓకే, టేక్ మై ఫోటో. యా, కమ్ ఆన్, జంప్. వావ్, ఐ విల్ టేక్. ఓకే, గివ్ ద పోజ్. గుడ్. వావ్, సూపర్. టేక్ ద ఫోటో. అయినా హ్యాపీగా హోటల్లో ఉండక ఇంత చలిలో బయట ఈ క్యాంపింగ్ అవసరమా? చాలా అవసరం బేబీ. 4 గోళ్ల మధ్య రొమాన్స్ చాలా కామన్, కానీ ఇంత చలిలో ఇలాంటి రొమాన్స్ వెరీ డిఫరెంట్. రేపు కృష్ణ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళక్కర్లేదా? వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి కార్ అరేంజ్ చేశాను. ఈలోపు అని బయట ఎవరు ఉన్నారు? బయట బయట ఎవరుంటారు? లేదని బయట ఎవరు ఉన్నారు? బయట ఆ, ఎవరు లేరే. నిజం, ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరు రాని ప్లేస్ అని తెలిసే ఇలా సెట్ చేశాను. నువ్వు భ్రమపడుతున్నావు. అనిల్, నిజంగానే బయట ఎవరు ఉన్నారు, వెళ్ళి ఒకసారి చూసిరా. మీ అమ్మాయిలు ఉన్నారే, బ్రెయిన్లో ఏదైనా డౌట్ వస్తే అది క్లియర్ అయ్యేదాకా చంపుతారు. అనిల్, వెళ్ళమంటున్నానా? గో. సరే ప్లీజ్. हेलो, कोई है? एक्सक्यूज मी. అనిల్, 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 ఎక్కడున్నావు? నన్ను భయపెట్టడానికి అలా అరిచావు కదా అనిల్. అనిల్, ఎక్కడున్నావు? అనిల్, ఇక్కడ. అనిల్, ఎక్కడున్నావు? అనిల్,
రేయ్! ఏంట్రా ఎక్స్ట్రా లగేజ్ అంతా నాకు ఇచ్చేసి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆహా అది నీకు ఎక్స్ట్రా లగేజ్ అయితే నువ్వు మాకు ఎక్స్ట్రా లగేజ్ నోరు మూసుకుని పోయా లేకపోతే గుద్దుకు చంపుతా నేను మీకు ఎక్స్ట్రా లగేజా? కాకపోతే మేమేదో గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దామని కులు మనాలి వస్తే నేను కులు మనాలి చూస్తా అని తోకలా తయారావు. తోకెప్పుడు ఎక్స్ట్రా లగేజేగా. ఒరే చంటి ఆ, నీకు టికెట్ ఎవడరా తీసింది మీరే కదా? ఒరే నీ రూమ్ బిల్ ఎవరు కడుతున్నారా మీరే నీ తిండికి ఖర్చు పెట్టేది ఎవర్రా? మీరేగా. మరి లగేజ్ ఎవడు మోయాలరా? అది కూడా మీరే. మాట్లాడితే చంపేస్తాను దా. అందుకే మోసై థు, నా బతుకు. పదండి. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అనిల్ రమ్య రాలేదేంటి? రావడం కుదరకపోతే వెహికల్ పంపిస్తానని చెప్పి కార్ నంబర్ మెసేజ్ చేశాడు. HP 01K 2645. भाई साहब हम हैदराबाद से आया तुमको अनिल भेजा है ना? నాకు తెలుగు వచ్చు. అవునా మ్మ్. అయితే ప్రాబ్లం లేదు పదండి, పద హో ఇంకేంటి పదండి రెండు లగేజ్ తీరా రేయ్. తొందరగా ఓకే. అరే రిషి, నాకు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఒక వివత్సమైన డౌట్ రా. కొంచెం క్లారిఫై చేయి. ఏంటది? ఇక్కడ మంచి కసకం దొరుకుతాయి అంటావా? ఏ? అంటే టెంపరీ యూస్. ఏయ్, కాకా ఉండలేవా? మిమ్మల్ని కాదు కదా అంది. ఓ వాట్ ఏ గర్ల్ షేర్ టూ మచ్ బిహేవియర్. ఇలా అయితే కష్టమమ్మా. అబ్బా, ఇన్నాళ్ళు కులు మనాలి గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఈ ప్లేస్ కేకే. ఇది సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది? ఏమరా ఎప్పుడు కలవలేదు. నీకు అన్నిటికీ అటకారమే. అడిగింది తెలియదు కానీ చేద్దావా. అరే రిషి, కులు మనాలి గురించి నువ్వు చెప్పరా. నువ్వు జీకేలో కేక్ కదా. అవునా? సరే. ఇది సముద్రానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంది. హిందూ మనుధర్మ శాస్త్రవేత్త మనువు ఈ ప్రాంతం వాడే. అందుకే ఈ ప్లేస్కి మనాలి అనే పేరు వచ్చింది. ఇంకా ఇంకా అంటే ఈ ప్లేస్కి వ్యాలీ ఆఫ్ గాడ్స్ అనే పేరు కూడా ఉంది తెలుసా? ఇంకా 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 ఇక్కడి ప్రధాన పంట ఏంటో తెలుసా? యాపిల్. ఇది మన ఆపిల్స్. మనాలి యాపిల్. అన్ని నెలల్లో కంటే జనవరిలో టెంపరేచర్ మైనస్లో ఉండి ఎక్కువ చలిగా ఉంటుంది. అందుకే అన్నమాట సరే. మరి నీ సంగతి ఏంటి? నాదేముంది లేరా, ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనక లగేజ్ ఉంది, ఎలాగో అడ్జస్ట్ అయిపోతాలే. ఇంకా ఏయ్, ఏంట్రా ఇంకా ఇంకా జాలీ ట్రిప్కి వచ్చామనుకుంటున్నావా ఎడ్యుకేషనల్ ట్రిప్కి వచ్చామనుకుంటున్నావా? ఓ క్వశ్చన్ మీద క్వశ్చన్ లేదు దొబ్బేస్తున్నావు. ఎక్కువ మాట్లాడండి పొడిచి పడదొబ్బుతా. అంటే తెలుసుకుందాం అని అడిగాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఏయ్, మళ్ళీ మాట్లాడుతావు. మిస్టర్ తెలుగు గాయ్ మంచి మా సాంగ్ ఒకటి పెట్టు.
వెల్కమ్ టు కులు మనాలి. ఐఎమ్ హర్ష, ది గైడ్. మాకు గైడ్స్ టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఓ తెలుగా? తెలుగులో మాట్లాడితే తెలుగేగా. తెలుగేగా సార్. నన్ను బుక్ చేసుకుంటే మనాలిని మొత్తం మీరు బుక్ చేసుకున్నట్టే. ఇంకా నయం, ఇతన్ని చూస్తే మనాలి మొత్తం చూసినట్టు అనలేదు. సార్, మణిరత్నం గారు తీసిన రోజా సినిమా లొకేషన్ దగ్గర నుంచి వివి వినాయక్ గారు తీసిన బద్రీనాథ్ లొకేషన్స్ వరకు మొత్తం చూపించేస్తా. అక్కర్లేదు, ఆల్రెడీ ఆ సినిమాలు మేము ఎప్పుడో చూసేసాం. పోనీ ఎవరు చూడని లొకేషన్స్ చూపిస్తా. ఎవరు చూడని లొకేషన్స్ మేము మాత్రం ఎందుకు చూద్దాం? అయితే అందరూ చూసే లొకేషన్స్ చూపిస్తా. అందరూ చూసినవి చూపిస్తే నువ్వెందుకు? ఇదేదో దిక్కు బ్యాచ్లో ఉంది. చూడు బ్రదర్, మా గైడ్ అవసరం లేదు. ఒకవేళ గైడ్ అవసరం అనుకో నీకే చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్, నా కార్డు ఇస్తాను, ఎప్పుడు అవసరమైనా సరే. ఈ రోజే ఇస్తారా, రేపేమైనా ఇస్తారా? టైట్ గా ఉంది సార్. ఇదిగోండి సార్. హ్యావ్ ఎ నైస్ టైం సార్. ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ బాయ్స్. మరి ఎక్స్ట్రా లగేజ్ రారా. ఈడోడు కాస్ట్లీ కూలియా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ రిషి. Yes, వీ హ్యావ్ బుక్ 4 rooms. just a minute. రూమ్స్ బాగుండాలమ్మా. ఆడు ముందుకు ఎందుకు వచ్చాడు? వెనక్కి తోసేయండి. మంచివి తీసుకో. ఇస్తున్నాడు కదా. 2 rooms ఏంటి? మేము బుక్ చేసిన 4 rooms కదా. 4 rooms కదా. Sorry sir, నైట్ వెకేట్ చేయాల్సిన ఫారినర్స్ వెకేట్ చేయలేదు. ఈవినింగ్ అరేంజ్ చేస్తా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? రూమ్స్ ఏమైనా ఫ్రీగా ఇస్తాడంటారా మనకి? ఆన్లైన్లో సగం డబ్బు ముందే దబ్బేట్టుగా. ముందే చెప్పారుగా. సారీ చెప్తున్నా కదా సార్, మీరు ఫ్రెష్ అయ్యి సైట్ సింగ్ వెళ్ళి వచ్చేలోపు అరేంజ్ చేస్తా. ఈ అరేంజ్ చేయకపోతే బాగోదు. పోనీలేరా, సాయంత్రం కల్లా అరేంజ్ చేస్తా అంటున్నాడుగా. అనిల్ ఇక్కడే ఉంటాడు కదా, ఫోన్ చేయి, తనేమంటాడో చూద్దాం. సరే చెయ్యి. హే, అనిల్ గారి మెసేజ్ రా. ఇడియట్. ఏమైంది? హైదరాబాద్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చిందంట. వాడు రమ్య హైదరాబాద్ వెళ్ళిపోయారంట. మనందరిని ఎంజాయ్ చేసి రమ్మంటున్నాడు. ఆడయ్యా, మనందరినీ రమ్మని ఆడెళ్ళిపోవడం ఏంట్రా? హైదరాబాద్ వెళ్ళి ఆడ సంగతి చెప్తాను. తన సంగతి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం పదండి. అవును, ఎంత తొందరగా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అంత తొందరగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ గర్ల్స్ ఫాలో మీ. షో. హే, నీ హ్యాండ్ ఏంట్రా మంచి రేసింగ్ లో ఉంది ఈ రోజు. మనం బౌజింగ్ లో ఉంటే హ్యాండ్ మంచి రేసింగ్ లో ఉంటది. మొత్తం అందరూ డబ్బులు తీయండి. ఇదిగో ఎరా, ఎవడి గేమ్ లో ఉన్నాడు? ఆడే. గెయిన్ సంగతి పక్కన పెట్టు, నీ గెటప్ సంగతి ఏంట్రా? కుళ్ళు మనాలి అనుకుంటున్నావా, హైదరాబాద్ అనుకుంటున్నావా? గడ్డ కట్టుకుపోతావు ఏదో. వెళ్ళి బట్టలు వేసుకోపో. బ్రేయ్, ఈ చంటిగాడి సంగతి మీకు తెలియదురా. ఈ బ్లడ్ ఈ జీన్స్ మామూలువి కాదురా. చలి దెబ్బకి ఒరిగిపోవడం, వడ దెబ్బకి పడిపోవడం మా వంశంలోనే లేదురా. నీ వంశం గురించి, నీ బ్లడ్ గురించి నీకు తెలుసు. చలికేం తెలుసురా? అవసరం లేదని చెప్పానుగా. మీ ఆట మీరు ఆడుకోండి, నా పాట నేను పాడుకుంటా. ఓ చలికి చేస్తావులే. ఇంకా అవ్వలేదా మీ ఆట? పేకాట ఆపడం తప్ప అవటం ఉండదు. అబ్బా, ఎంతసేపు పడతారు? దిక్కుమల్లిన పేకాట ఎవరు కనిపెట్టారో కానీ. ఏ సంజన, ఈ ఆటను దిక్కుమాలిన ఆట నాకు. ఈ ఆటలో ఎంత అర్థం ఉందో తెలుసా నీకు? ఏంటది? రై, ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇదిగో మామ. ఏం చెప్తావురా? చెప్తా. ఇదిగో. ఏ, ప్రపంచం 1, 2 సూర్యచంద్రులు, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచభూతాలు, 6 ఋతువులు, 7 సప్త ఋషులు, 8 అష్టదిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు, జే లార్డ్ జీసస్, క్యూ ఖురాన్, కే లార్డ్ కృష్ణ. అద్దరగొట్టేశారు. అదిరిపోయింది. Congrats. ఈ పొగడతలు చెప్పాల్సింది నాకు కాదు. ఈ విషయాన్ని మనకు చెప్పిన బివి పట్టాభిరామ్ గారికి, పేకాట పాపరావు సినిమాలో అద్భుతంగా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు. బాగుంది. ఆయనకి క్లాప్స్ కొట్టేద్దాం. అది మళ్ళా సీనా? నాకు కొట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. పదండ్రా, ముందు రూమ్స్ గురించి అడుగుదాం. హలో బాస్, సార్ ఇట్రండి. చెప్పండి సార్. నైట్ ఇంకో 2 rooms అలాట్ చేస్తానన్నారు కదా, ఏమైంది? సారీ సార్, ఇంకా వెకేట్ అవ్వలేదు. ఏంటి ఖాళీ లేవా? పిచ్చగా ఉందా? మార్నింగే కదా సైట్ సీయింగ్ వెళ్ళి రావచ్చు అనుకున్నాం. నైట్ వస్తే రూమ్స్ లేవంటావంటే. సారీ సార్, నైట్ వెకేట్ చేసా అన్న వాళ్ళు వెకేట్ చేయలేదు. ప్లీజ్ ఒక్క పూటకి లేడీస్ ఒక రూమ్ లో, జెంట్స్ ఒక రూమ్ లో పడుకొని అడ్జస్ట్ అవ్వండి. అంటే లేడీస్ ఓ రూమ్ లో, జెంట్స్ ఓ రూమ్ లోనా? దానికి మనాలి రావాలా? అదేదో హైదరాబాద్ లో పడకొచ్చుగా. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు అడిగితే లేవంటాడు. ఓయ్, వీళ్ళంతానండి ఫారినర్స్ కనిపిస్తే ఆగరిళ్ళు. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మరి పైగా అది సీజన్, కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం. ఏదో ఫీలింగ్ వాళ్ళకి. అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అరే, వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోదాం రా. నేను మాత్రం ఇక్కడ చచ్చినా ఉన్నా. కృష్ణ, ఏంటి ఆయన కరెక్ట్ అండి, కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం
అంటే సీజన్ కదండి, రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి మరి. అయితే మ్యాటర్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి. కావాల్సిన రూమ్లు మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి. ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి, అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చండి, వాడు మన జోలికి రాడు. అయితే ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కాదండి, రేపు పొద్దున్న వెళ్దాం. అంటే అక్కడ కూడా మాట వేయాలి కదండి, ఇప్పుడు కష్టం సార్. డెఫినెట్. అయ్యో వీళ్ళు అయితే చేయరు కదా మీరు? పక్కా కదా? మేకప్ కలుస్తాం. ఓకే అయితే. సరే బ్లడీ హోటల్ బ్లడీ మేనేజ్మెంట్. పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. బాగుందిరా అబ్బాయి, ప్రొసీడ్ అయిపోయేలాగే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రూమ్స్ ఖాళీ లేవని పంపించి. అలాగే. నీ హోటల్ ఎటో ఫిల్ అవుద్దిరా, ఆ బంగ్లా ఇప్పుడు ఫిల్ అవుద్ది. ఓనర్ వృత్తినే ఇవ్వట్లేదు మన కమిషన్. మనం కూడా కొంచెం బాగుపడాలి మరి. అలాగే. పోన్లేరా, ఏదో సెట్ అయిపోయింది. రేపటి నుంచి ఎంజాయ్. అవునరా. కృష్ణ ఎక్కడా? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో వాళ్ళకి బయటికి వెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. టూ మచ్ రా. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు. వదిలేయండి.